రేవంత్ ఆటకు 100 కోట్ల రూపాయలట. ఇది ప్రజాధనంతో ఫుట్బాల్ 13 ఫుట్బాల్ దిగ్గజం మెస్సీతో ఎగ్జిబిషన్ మ్యాచ్. రేవంత్ గొప్పల కోసం రాష్ట్రం ఎత్తిన పెనుభారం. ప్రైవేటు కార్యక్రమానికి తెలంగాణ ప్రజల సొమ్ము. కేవలం ఏర్పాట్ల కోసమే 100 కోట్లకు పైగా ఖర్చు. మ్యాచ్ కోసం ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి తూట్లు. ఫుట్బాల్ గ్రౌండ్గా మార్పు. క్రికెట్ పిచ్కు దెబ్బ. ఇంత చేస్తే రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏంటంటే అది శూన్యమట. సో రాజు తలుచుకుంటే దెబ్బలో కొదవన అన్నట్టున్నది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం. అసలే రేవంత్ రెడ్డి ఆపై ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన చిన్ననాటి కోరికలన్నీ తీర్చుకోవడానికి తెలంగాణ సొత్తును రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇష్టారాజ్యంగా వాడేస్తున్నాడు. ఈ నెల 13 హైదరాబాద్లో జరిగే ఫుట్బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఇందుకు నిదర్శనం. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజాలు ఒకరైన లియోనెల్ మెస్సీ వస్తున్నాడని 2 గంటల పాటు హైదరాబాద్లో ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఇందుకు ఏర్పాట్ల కోసం 100 కోట్లు ఖర్చు పెడుతున్నారట. సో 2 గంటల ఫుట్బాల్ మ్యాచ్కి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మరి ఫుట్బాల్ మ్యాచ్ ద్వారా ఎన్ని మనం స్టేడియాలు కట్టబోతున్నాం, ఫుట్బాల్కి ఎంత క్రేజ్ రాబోతుంది, తెలంగాణలో ఫుట్బాల్కి అసలు అంత క్రేజ్ ఉన్నదా? భారతదేశంలో క్రికెట్ క్రేజ్ ఉన్నది. ఈ ప్రపంచంలో 2 రకాల కంట్రీలు ఉంటాయి. ఒకటి ఫుట్బాల్ ఇష్టపడే కంట్రీ, ఇంకోటి క్రికెట్ ఇష్టపడే కంట్రీ. క్రికెట్ ఇష్టపడే కంట్రీలో ఇండియా దాదాపుగా ముందో స్థానంలో ఉన్నది. సో ఇక్కడ ఫుట్బాల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అట్లాంటి ఫుట్బాల్ తక్కువగా ఉన్న ఈ దేశంలో ఫుట్బాల్ మ్యాచ్లను ఏర్పాటు చేస్తూ వాళ్ళ కోసం 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు అనేది మరి ఇక్కడ చెప్తున్నారు. మరి నిజంగానే 100 కోట్లు ఖర్చు పెడితే రేపు ఏంది పదవి అనేది శాశ్వతం కాదు. పదవి మరి పోయిన తర్వాత దీని మీద విచారణలు జరుగుతాయి. మళ్ళీ ఆ తర్వాత లొల్లులు స్టార్ట్ అవుతాయి.